అఖండ 2 సంబంధించిన డేట్ వచ్చింది, అడ్వాన్స్ బుకింగ్లు ఓపెన్ అయినాయి. బిగ్ రేంజ్ లో క్రౌడ్ ఎగబడుతున్నారు. గత వారం రోజుల నుంచి ఇది ఒక ప్రపంచం మొత్తం కూడా ఒక టాకింగ్ పాయింట్ గా మారింది. ఎంత ప్రచారం చేసినా రానటువంటి బజ్ క్రియేట్ అయిపోయింది. అఖండ బిగ్ నెంబర్ క్రియేట్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అనేది అయితే కనకాపదంగా చెప్పొచ్చు. రిలీజ్కి ముందే ఒక హిట్ కొట్టినట్టుగా భావించాలి అఖండ 2ని. ఓకే, భరద్వాజ గారు, ఇప్పుడు అఖండ 2 సంబంధించిన డేట్ వచ్చింది, అడ్వాన్స్ బుకింగ్లు ఓపెన్ అయినాయి. అవును, దుమ్ము రైకొడుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ అనో లేకపోతే కొల్ల కొట్టేస్తున్నానో మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే బుకింగ్స్ ఓపెన్ అయినాయి, కొన్ని ఏరియాల్లో ఓపెన్ అయినాయి. బిగ్ రేంజ్లో క్రౌడ్ ఎగబడుతున్నారు. అంటే చాలా క్రాష్ అవుతున్నటువంటి సందర్భం, ఓపెన్ కావట్లేదు. ఎందుకు ఈ రేంజ్లో దీనికి ఆదరణ లభిస్తోంది అంటే చాలా స్పష్టంగా గత వారం రోజుల నుంచి ఇది ఒక ప్రపంచం మొత్తం కూడా ఒక టాకింగ్ పాయింట్గా మారింది. చాలామంది దీని మీద మాట్లాడుతున్నారు. ఏం జరిగింది, ఎందుకు ఆగింది, ఎవరి తప్పు అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి తెలుగు సినిమా పోకడ దాకా రకరకాల పద్ధతుల్లో చర్చలు జరిగిపోతున్నాయి. గతంలో ఇలాంటి అనుభవాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దగ్గర దాకా చరిత్రలోకి వెళ్ళి మరీ పరిశోధన జరిపి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకని ఆటోమేటిక్గా ఒక క్యూరియాసిటీ వచ్చేసింది జనాల్లో. ఇది ఎంత ప్రచారం చేసినా రానటువంటి బజ్ క్రియేట్ అయిపోయింది. దాని తాలూకా ప్రభావం ఇప్పుడు బుకింగుల మీద కనిపిస్తోంది స్పష్టంగా. ఓకే, ఇది ఆంధ్ర బుకింగుల మీద ఉంది, తెలంగాణ బుకింగుల మీద ఉంది. నెమ్మదిగా దీని వైబ్ అటు కంటిన్యూ అవుతుంది తమిళనాడు, అలాగే హిందీ మార్కెట్కి కూడా. 11వ తారీఖు కోసం జనాలందరూ చాలా ఈగర్లీ వెయిటింగ్. ప్రీమియర్స్ కోసం. ప్రీమియర్స్ పడిపోతే అంటే పాత రేట్లే, పాత జీవోలే కొత్త డేట్లు పెట్టి మళ్ళీ ఇచ్చేశారు అంతే. కాబట్టి అదే జీవోలు అవే రేట్లు, కొత్తగా మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు అది. కానీ జనాల అప్రిసియేషను, జనాల దూకుడు ఆ రోజు కంటే కూడా 4వ తారీఖు పడాల్సినటువంటి ప్రీమియర్స్కి ఉన్నటువంటి రెస్పాన్స్ మించినటువంటి రెస్పాన్స్ ఇప్పుడు కనిపిస్తోంది. దానికి దాదాపు రెట్టింపు. అంటే రకరకాల నష్టాలు జరిగినాయి ఆ రోజున పోస్ట్పోన్ అవటం వలన అనే మాట విన్నాం మనం. రకరకాల అంచనాలు కడుతున్నారు దాని మీద, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని. ఎన్ని కోట్లు అయినా కానీ అది రిటర్న్ ఇచ్చేయటానికి జనాలు సిద్ధంగా ఉండటం అనేది విచిత్రమైన సందర్భం. ఓకే, అంటే ఈ నష్టాన్ని మేం భరిస్తాం అని జనాలు ముందుకొచ్చినట్టుగా అనిపిస్తోంది. బుకింగుల దగ్గర హడావిడి చూస్తే 4వ తారీఖు హడావిడి కంటే కూడా ఇది ఎక్కువ ఉంది కంపారిటివ్గా, దాదాపు 2 times ఉంది. అందుకని అఖండ బిగ్ నెంబర్ క్రియేట్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో అనేది అయితే డంకాపదంగా చెప్పొచ్చు. హిందీ మార్కెట్లో స్పందన ఏమిటి అనేది చూడాలి. అయితే ఈ సినిమాకి ప్రధానమైనటువంటి ఇది అదే టార్గెట్ హిందీ మార్కెట్, అలాగే తమిళనాడు మార్కెట్. ఈ 2 మార్కెట్లు ఎలా స్పందిస్తాయనేది చూడాలి. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఇది ఓకే. ఈ 3 ఆల్రెడీ ఆ వైబ్ ఉంది, అవి కొనసాగిపోతున్నాయి. హిందీ బెల్ట్లో ఎలాంటి స్పందన వస్తుంది, తమిళనాడులో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. ఓకే, 5వ తారీఖు దురంధర్ ఉంది. ఆ దురంధరం గండం పోయింది బాలీవుడ్లో. మరి ఇప్పుడు దురంధర్ ఆల్రెడీ 1 week అవుతుంది రిలీజ్ అయిపోయింది. దాని తాలూకా ఇంపాక్ట్ నుంచి జనాలు బయటకు వచ్చేసారు. అది మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి. అవును, బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు అఖండ వైపు కదులుతారు ఈజీగానే. రెండోది, ఇక్కడ బుకింగుల మీద కనిపిస్తున్నటువంటి హడావిడి, దీని తాలూకా ప్రభావం అక్కడ కూడా ప్రచారం అవుతుంది. అందుకని డెఫినెట్గా అక్కడ కూడా ఆదరణ బాగానే ఉంటుంది. ఈ సినిమాకి చేసినటువంటి ప్రమోషన్ చాలా ఎక్కువ ప్రమోషన్ చేశారు, కాన్సన్ట్రేటెడ్ ప్రమోషన్ జరిగింది అన్ని ఏరియాల్లోనూ. అది ఒకటను కంటెంట్ మీదే వీళ్ళ ఫోకస్. అంటే కంటెంట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్సే సినిమాని నడిపించింది. నిజానికి ఇది పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా లెవెల్లో జనాలను పట్టుకోవడానికి ఏ ఎలిమెంట్స్ ఏ రేంజ్లో ఉండాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకుని తీసినటువంటి సినిమా ఇది. ఎక్కడ క్యాలిక్యులేషన్స్ మిస్ కాలేదు అనేది మనకి ట్రైలర్స్ కానీ లేదు వాళ్ళు బయటకు వదిలినటువంటి కంటెంట్ ప్రమోషనల్ కంటెంట్ మొత్తం చూస్తే అర్థమైపోతుంది. అందుకని డెఫినెట్గా ఇది హిందీ మార్కెట్లో కూడా
ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయాలి, కానీ ఇక్కడ మొదలైంది, అక్కడ ఇంకా మొదలవుతోంది. 12వ తారీఖు అంటే 11వ తారీఖు నైట్కి మనకి టోటల్ పిక్చర్ వచ్చేస్తుంది. అవునవును. ఏ రేంజ్లో పెడుతోంది సినిమా అనేది. అవునవును. జనాల్లో ఒక సినిమా డిలే అయితే వెంటనే దాన్ని మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. సినిమా కోసం తపన పట్టడం అనేది ఆడియన్స్ నుంచి అది అన్ఎక్స్పెక్టెడ్. రిలీజ్కి ముందే ఒక హిట్ కొట్టినట్టుగా భావించాలి. అఖండ 2ని ఓకే. ఒక వైబ్ క్రియేట్ చేసింది, జనాల్లో మూడ్ క్రియేట్ చేసింది, అది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇది ఏ రేంజ్ హిట్ అనేది మనం సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ.